పొగ మరియు మద్యం ఆరోగ్యానికి హానికరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంపెనీ గురించి మీతో మాట్లాడటానికి కోసం. అమ్మా, కంపెనీ లాస్ వచ్చింది. ఈ నెల మీ అందరూ కోఆపరేట్ చేయండి. ఈ నెల మీకు శాలరీలు ఇవ్వలేను, కొంచెం ఎడ్డిస్తా ఉంది. సార్, నెలంతా కష్టపడి శాలరీ ఇవ్వకపోతే ఎలా సార్? ఒళ్ళు ఇచ్చి కష్టపడేది ఆ శాలరీ కోసమే కదా సార్. సార్ శాలరీ ఇవ్వకపోతే చాలా కష్టం సార్. అలా కాదమ్మా, ఒక్క నెల ఎడ్డిస్తా ఉంది, మీ శాలరీ మీకు ఇచ్చేస్తాను. సార్, మీరు ఏదైనా చెప్పండి. నెల అయ్యేసరికి మేము కట్టాల్సిన ఈఎంఐ ఖర్చులు, ఆ అమ్మాయి ఖర్చులు బోల్డ్ ఉంటాయి సార్. మీరు శాలరీ ఇవ్వకపోతే అవసరం ఉండక ప్రాబ్లం అయిపోయింది సార్. సార్ ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో శాలరీ ఇచ్చి తీరాల్సిందే. ఈ రోజు మీరు ఇస్తేనే రేపు మేము వస్తాము. కరెక్ట్ గా చెప్పారు మేఘన. ఈ 2 నెలలు 3 నెలలు కాదు సార్. మా శాలరీ మాకు ఇచ్చారంటే సరాసరి, లేదంటే మేము ఎన్ని చూడలేదు సార్. ఇవన్నీ జరిగే పనులు కాదు, కానీ నేనైతే నా శాలరీ కింద ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళిపోతాను సార్. సరిపెట్టుకోండి. శబాష్ పుష్ప, బాగా చెప్పావు సార్. నేను అక్కడ ఫర్నిచర్ పట్టుకు వెళ్ళిపోతాను, నా శాలరీలో కవర్ చేసుకోండి. బా సూపర్. నేను కూడా అక్కడ కంప్యూటర్ ఇక్కడ వేసి పట్టుకుపోతా, నా శాలరీ కూడా కవర్ అయిపోద్ది. సార్ అంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదమ్మా, ఒక్క నెలేగా, తర్వాత ఇస్తారంటున్నారు కదా. సార్ మీకు ఎక్కువైతే మీరు ఉండండి. మా వల్ల అయితే కాదు. అలా కాదమ్మా, మీ శాలరీలు మీకు పెంచిస్తానమ్మా. మాకు అవసరం లేదు సార్, మాకు అవసరం లేదు. లేదు. సరే అమ్మా, నేను మూర్తి గారితో మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేస్తాలే. నేను మళ్ళీ పిలుస్తాను, అప్పుడు రండి. ఏది ఏమైనా త్వరగా చేయండి సార్. అనవసరం సార్, మాకు తొందరగా సెటిల్మెంట్ చేసేయండి. రండి. సాయంత్రం కల్లా డబ్బులు రాకపోతే చెప్తా ఈ కంపెనీ సంగతి. ఏంటి మూర్తి గారు, వాళ్ళంతా అలా మాట్లాడుతుంటే శాలరీ ఇవ్వకపోతే మీరు రియాక్ట్ అవ్వలేదండి సార్? మీరేం మాట్లాడలేదండి సార్? మీరేనాడు శాలరీ ఆపలేదు, ఈసారి ఆపుతున్నారంటే ఏ కష్టం వచ్చిందో మనం కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. 10 సంవత్సరాల నుంచి మీ దగ్గర చేస్తున్నాను, ఒక్క నెల సర్దుబాటు కాలేదంటే మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలుగుతాను సార్? పర్లేదు సార్, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే. శబాస్ మూర్తి గారు, మీలంటూ ఒకళ్ళు ఉంటే చాలు సార్. మూర్తి గారు, మన ఆఫీసు లాస్ అవ్వట్లా, 2 డబుల్ అవుతుంది. అదేంటి సార్? కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడే కాదు, నష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతో ఎవరైతే ఉంటారో వాళ్ళే మనోళ్ళు. మూర్తి గారు, మనోళ్ళని పిలవండి, ఒక ఆట ఆడుకుందాం. ఏంటి సార్? అంతా సెటిల్ చేశానమ్మా. ఏదన్నా తొందరగా తెలుసండి. మాకు టైం లేదు. మీకు మాట చెప్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. అమ్మా, మన కంపెనీ లాస్ అవ్వట్లేదు, 2 డబుల్ అవుతుంది. అదేంటి సార్, మాతో అలా చెప్పారు మరి? సార్, ఇందాక ఏదో అవసరాల్లో ఉండి తెలియక ఏదో మాట్లాడేశాను. అయినా కంప్యూటర్ వేసి నేనేం చేసుకుంటాను సార్, నాకేం అవసరం. సార్ ఎక్స్క్యూజ్ చేయండి సార్. సార్ వీళ్ళేదో అన్నారని ఫర్నిచర్ అది ఇది అనేసాను సార్. అయినా నాకెందుకు సార్ ఫర్నిచర్, మీరు ఎలా అంటే అలాగే సార్. అమ్మో మీ డ్రామాలు. సార్ ముందే మీరు స్టార్ట్ చేశారు సార్. నా ఎందుకు సార్ ఈ ఫర్నిచరు? నేను మీ దగ్గరే జాగ్రత్తగా చేసుకుంటాను సార్.
వామ్మో మీ పెర్ఫార్మెన్స్ సార్ నా తప్పే లేదు సార్, వీళ్ళే నన్ను రెచ్చగొట్టి మీ దగ్గర తీసుకొచ్చారు. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వు. ఈ యాక్టింగ్ ఏంటి సార్? మూర్తి గారు మీరు చెప్పండి. ఎవరు స్టార్ట్ చేశారు? చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. వామ్మో చివరికి నా దగ్గరికి వచ్చారా? అమ్మా అదంతా సార్కి తెలుసు, సార్ చూసుకుంటారు, నన్ను వదిలేని తల్లి. కంపెనీ మునిగిపోతుంటే వదిలిపోతారా? కంప్యూటర్లు, ఏసీలు, ఫర్నిచర్లు అన్ని పట్టిపోతారా? నాకు మీరు అవసరం లేదు, ఇక్కడి నుంచి పోండి. సార్ దేవుళ్ళకి మిమ్మల్ని దేవాలయానికి ఆఫీసుని వదిలి ఎలా వెళ్తాను సార్? నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. అవ్వా ఆపండ్రా మీ డ్రామాలు, వెనకెళ్ళో. అమ్మో తెలిసిపోయిందా? చూడలేకపోతున్నాను. ముగ్గురు మా నటులు. మీరు నా కంపెనీలో ఉండడానికి ఆస్కారం లేదు. ఆస్కారం ఇవ్వాల్సిందే. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా మూర్తి గారు లాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు. నా శాలరీ ఇవ్వకపోయినా అండగా నిలబడతానన్నారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. సార్ అవసరం లేదమ్మా, బయలుదేరండి. సరిపోయిందా? ఆస్కార్ నటులు. మళ్ళీ ఎందుకు ఆగారు? ఆస్కర్ లేదు, భాస్కర్ లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. మనం బాగున్నప్పుడే కాదు, మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతో ఉన్న వాళ్ళే మన వాళ్ళు.